హాయ్ అండి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికి ఫస్టు శనగపప్పు నానబెట్టుకోవాలండి. అన్నం ఇలా వార్చుకుని చల్లారబెట్టుకోవాలండి. దానిలో పసుపు, నూనె వేసి అన్నం పట్టించుకోవాలండి. పసుపు కొంతమంది డైరెక్ట్‌గా కూడా వేస్తారు. కాకపోతే ఇలా ఆయిల్‌లో వేసి చేస్తే అన్నం మొత్తం ఈక్వల్‌గా పడుతుందండి. ఇలా అన్నానికి మొత్తం కలుపుకోవాలి. కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత తాలింపులకి అల్లం, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఎండుమిర్చి, చిన్న బెల్లం ముక్క తీసుకోవాలండి. చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న శనగపప్పు అండి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు, ఆవపిండి అండి, ఆవాలు మిక్సీ పడితే అలా పౌడర్ కింద అవుతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయ్యాక వేరుశనగ గుళ్ళు, శనగపప్పు కూడా వేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక రైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకొని మిగిలిన తాలింపు సరుకులన్నీ వేసుకోవాలండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నా దగ్గర కరివేపాకు లేదండి. అందుకే వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు బాగా వేగాక రైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం. అన్నం మొత్తం కలిసేటట్టు తాలింపంతా ఇలా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం ఆవపిండి వేస్తున్నానండి. పులిహోరలో ఇదే బాగా టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేసుకోకూడదండి. మరీ ఎక్కువ వేసుకున్న చేదొస్తుంది. బాగా వేడి చేస్తుందండి. టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని దానిలో చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలండి. నేనిక్కడ తవుడు బియ్యం అన్నం వండానండి. హాఫ్ కేజీ రైస్‌కి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే సరిపోతుందండి. దానిలో చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. బెల్లం ముక్క వేస్తే ఏమవుతుందంటే గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుందండి చింతపండులో కొంచెం వేసుకుంటే. ఇది బాగా దగ్గరికొచ్చేలాగా ఉడకపెట్టుకోవాలండి. కొంతమంది ఇదిగోండి ఇలా దగ్గరికి రావాలండి. కొంతమంది ఏం చేస్తారంటే తాలింపులోనే చింతపండు రసం వేస్తారు. అలా అయినా వేసుకోవచ్చు.
బట్ ఇలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. అలా చేస్తే ఏమవుతుందంటే మొత్తం తాలింపులు అన్నిటికి కూడా సాల్ట్ పట్టేస్తుందండి. ఇలా విడివిడిగా చేసుకుంటే సాల్ట్ అనేది సరిపడగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్ రైస్ ఉన్న దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. చింతపండు కదండీ! బౌల్‌కి చాలా అంటుకుంటది. అందుకనేసి ఇలా రైస్ వేసుకొని కొంచెం తుడుచుకుని వేసేసుకోండి. ఇది మొత్తం కలుపుకోవాలండి బాగా. పులిహోర ఎప్పుడు చేత్తో కలుపుకుంటేనే ఈక్వల్‌గా కలుస్తుందండి. లాస్ట్‌లో కొంచెం ఆమ్చూర్ వేస్తున్నానండి. మీకు ఎవరికైనా పులుపు సరిపోకపోతే ఆమ్చూర్ వేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ అండి. లేదు మా దగ్గర ఆమ్చూర్ అవైలబుల్ లేదు అనుకునే వాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. మొత్తం కూడా ఇలా కలుపుకోండి. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా అమ్మవారికి నైవేద్యం ఇలా పెట్టుకోవచ్చు.